జున్ను గ్రాడ్యుయేషన్ డే కోసము వాళ్ళ స్కూల్లో ఇది తీసుకుంది అనమాట. ఇది ఈ క్యాప్ లాస్ట్ డే మనం క్యాప్ పెట్టుకొని క్యాప్లన్నీ పైకి ఇస్తేస్తాం చూడు, అట్లా ఇసేయడానికి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడే మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అట్లనే లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్కి ఎందుకు అంటే వీళ్ళకి కొన్ని రోజుల్లో స్కూల్స్ అయిపోతాయి, వీళ్ళిద్దరూ గ్రాడ్యుయేట్ అవుతారనమాట. జున్ను హనీ వచ్చేసి ఎలిమెంటరీ స్కూల్, ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో 5th గ్రేడ్ వరకే ఉంటుంది. 5th గ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ మిడిల్ స్కూల్కి వెళ్ళాలా 6th క్లాస్ నుంచి. సో 5th గ్రేడ్కి ఒక గ్రాడ్యుయేట్ అయిపోతారు. తర్వాత జున్ను వచ్చేసి హై స్కూల్ అయిపోతుంది. జున్నుకు అంటే 12th గ్రేడ్ అయిపోతుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది, తర్వాత కాలేజ్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఒకే ఇయర్లో గ్రాడ్యుయేట్ అవుతున్నారనమాట. సో దానికి ఏవో వీళ్ళకి డ్రెస్సులు కావాలంట. ఆల్రెడీ జున్నుకి వాళ్ళ స్కూల్లో ఆ క్యాప్ ఉంటుంది కదా, మామూలు గ్రాడ్యుయేషన్ అప్పుడు క్యాప్ పెట్టుకొని బ్లాక్ కోట్ లాంటిది వేసుకుంటారు, అది ఆల్రెడీ ఇచ్చినారు. అది మళ్ళీ చూపిస్తాను నేను బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత. దానిలోకి ఇంకా ఏమో కావాలంట. ప్లస్ జున్నుకి నెక్స్ట్ వీక్ ఏదో ఒకటి, ఏదది స్పిరిట్ వీక్ అనే ఏదో ఉందంట, దానికి ఏవో కావాలంట. అంటే ఏది బ్లేజర్ కావాలి కదా, కోటు, సూట్ ఏదో బ్లేజర్ కావాలంట. సో దానికోసం మేము మెయిన్ ఇప్పుడు వెళ్తున్నాము. అట్లనే హనీగానికి నాకు ఏమైనా ఉంటే తెచ్చుకుంటాం. హనీ గ్రాడ్యుయేషన్ కూడా డ్రెస్ కావాలంట, కాకపోతే అది అమెజాన్ అని చెప్పింది కదా మమ్మీ. చూద్దాం. హనీకి కూడా ఒక డ్రెస్ కావాలంట. వాళ్ళ హనీకి అయితే స్కూల్లో అట్లా ఇవ్వలేదు అనమాట. అవును, నీకు ఇవ్వలేదు అవి క్యాప్ ఉండదన్నా? ఓకే. సో నార్మల్ డ్రెస్, నార్మల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము షాపింగ్ వెళ్దాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, టైము 2 అయ్యింది. రాపోదాం రా. ఫైనల్లీ ఈ రోజు కదా బయటకు వచ్చిపోతున్నాడు. అది కూడా 2 అయింది, టైము 2 అయింది, ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. నిన్నంతా బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, బయటికి పోదాం అనుకునే లోపల అది వీడియో డిలీట్ అయిపోయి అంతా అయిపోయింది కదా. కాకపోతే రేపు మార్నింగ్ తొందరగా పిలుచుకెళ్తాను అన్నాను, కానీ తొందరగా కావాలా, 2 o'clock అయింది ఇప్పుడు. అంతే అట్లా చెప్తా ఉంటాడు, కానీ ఏం జరగదు అనమాట. రేపు పోదాం అంతే, ఈరోజు కాకపోతే సింపుల్. రేపు పోస్ట్ పోన్. రేపు మళ్ళీ అది ఎగ్ హంట్ ఉంది, అది ఈస్టర్ ఎగ్ హంట్కి రేపు వెళ్ళాలి మళ్ళీ. సరే ఇప్పుడైతే వెళ్దాం. ఈ రోజు అయితే వర్షం రావడం లేదు, జస్ట్ క్లౌడీగా ఉంది, బాగుంది, ఎక్కువ చలి కూడా లేదు. ఇప్పుడే మనము మాల్కి అయితే రీచ్ అయినాము. ఇదే మాల్, కాకపోతే ఇది బ్యాక్ సైడ్ ఇట్లాంటి ఎంట్రన్స్ చాలా ఉంటాయి. ఈ మాల్ పేరు ఇన్గ్రామ్ పార్క్ మాల్. ఇది మన ఇంటికి దాదాపుగా అంటే ఒక 20 minutes టైంలో దూరంలో ఉంటుంది. ఎక్కడికి పోదాం రా? ఫస్ట్ జున్నుది అయిపోతే దాని తర్వాత మిగతా వాళ్ళది చూసుకోవచ్చు. జున్ను ఏమో H&Mకి వెళ్ళాలంటూ ఉంది. ఇక్కడ ఉంది H&M. ఇందులో జున్నుగానికి నార్మల్గా బాగా దొరుకుతాయి, మంచివన్నీ. ఇదే H&M అంతా. ఇక్కడ అంతా లేడీస్ సెక్షన్, ఇక్కడ జెంట్స్ సెక్షన్ ఇక్కడ ఉంటుంది. జున్నుకి కావాల్సిన బ్లేజర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలాంటివి కావాలంట జున్నుకి. బ్లాక్ కలర్ కావాలా? ప్రతి ఒక 2-3 తీసుకో జున్నమ్మా, మళ్ళీ మనం చూద్దాం ఏది బాగుంటుంది. ప్రస్తుతానికి జున్నుగాడు ఇవన్నీ తీసుకోయింది, కాకపోతే అన్నీ అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు చెక్ చేస్తున్నట్ట, అంటే ఫిట్టింగ్ రూమ్లోకి వెళ్ళేసి చూస్తుంది, ఏది బాగుంటే అదొకటి తీసుకుంటుంది. ఇక్కడ కిడ్స్వి ఉన్నాయి. కిడ్స్వి అంటే మన హనీ గానివి. హనీ ఇది ప్రతి
అవునా ఎక్కడుంది హనీ రాయ్ 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 రా రా జున్ను ఇవన్నీ చూసుకోండి అన్ని ట్రైఅవుట్ కోసం అంతేలే షూర్ ఓకే హనీది అయిపోయిందా అని ఏదో ఒకటి అది కూడా ట్రై చేస్తుంది. సరే వెళ్దాం పండి మరి ఇక్కడ ఫిట్టింగ్ రూమ్లోకి వెళ్ళేసి చెక్ చేస్తుంది. హనీ కూడా ట్రై చేయాలా? ఓకే మరి పోయిరాపో. హనీగా చూడు మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకోయింది. బాగుంది కదా ఓకే డన్. అవి కూడా కావాలండి నా గ్లాసెస్ కావాలా? అబ్బో బాగుందిరా. చూడు జిన్నుగాంది డ్రెస్ బ్లాక్ బాగుంది, అది పింక్ అన్న. ఐ మీన్ అన్ని ట్రై చేస్తాను. ఇది ఎక్కువ టైట్ ఉందా బ్యాక్? లేదన్నా నాకు కరెక్ట్ సరిపోయింది. సరిపోయిందా? చాలా బాగుంది. ఇది ఇంకా పెద్ద సైజ్ తీసుకోవచ్చు టాప్. ఐ డోంట్ నో, నాకైతే నచ్చింది బాగా. ఇప్పుడు నీకు అంతా లూజ్ అంతా సరిపోయింది అంతా? ఐ థింక్ ఇట్స్ ఫైన్. అవునా? సరే మరి ఓకే. ఇంకో ట్రై చేసినారు వీళ్ళు, ఇది కూడా బాగున్నాయి. ఇది కూడా బాగుంది చూడు. బాగుందా? హనీది అయితే ఓకే బాగుంది. రెండు తీసుకో నువ్వు. నువ్వు నాన్న తెలీదు, చూడాలా. కానీ బ్లాక్ కొంచెం ఐ లైక్ బ్లాక్ మోర్. బ్లాక్ తీసుకో. ప్లస్ ఇది లూజ్ ఉంది, అది సైజ్ వేరే. ఓకే ఇది కూడా బాగుందిరా పింక్. సైజ్ ఏమైంది నీకు? ఇది మీడియం స్మాల్ కావాలా? ఇది స్మాల్ సైజా? ఇది బాగుందంటావా? సరే మొత్తానికి ఏది తీసుకోవాలనుకుంటున్నావు? బ్లాక్ ఇదా? లేదు ఇదే అనుకుంటానా. ఇదే అనుకుంటున్నావా? ఇదే బాగుంది. మళ్ళీ ఎప్పుడైనా బ్లాక్ తీసుకో. పింకే బాగుంది. హనీగా ట్రై అవుట్ చేయడం అయిపోయింది. రెండు తీసుకుంటున్నావు కదా నువ్వు? ఇంకా అక్క డిసైడ్ అవ్వాలా ఏది తీసుకోవాలా అని. ఇది వైటా? ఇది కూడా బాగుందిరా. అన్ని బాగున్నాయి అనిపిస్తుంది కదా. వద్దులే మొత్తం పింకే తీసుకుందాం ప్రస్తుతానికి. పింక్ తీసుకుందాం ఓకేనా? జున్నుగాడు అన్ని ట్రై చేసి లాస్ట్ కి ఈ పింక్ కలర్ ది సెలెక్ట్ చేసింది. అందులోకి ఇది ఇది ప్యాంట్, ఇది ఈ ప్యాంట్ ప్లస్ ఈ బ్లేజర్ $40 ఇది $30 టోటల్ $110. సో ఇవి తీసుకుంటున్నాము. హనీగాడు ఆల్రెడీ ఇవేవో తీసుకోయింది. ఇంకా వెళ్దాం ఇక్కడ నుంచి. ఈ చుట్టుపక్కల ఉండకూడదు ఇంకా ఎక్కువ సేపు. మళ్ళా జున్ను మళ్ళీ మమ్మీ స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ చెక్అవుట్ చేసుకునేసి ఇంకా ఈ స్టోర్ లోంచి బయటకు వెళ్ళిపోదాం. జున్ను డ్రెస్ హనీ డ్రెస్ రెండు కలిపి $200 అయినాయి. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ H&M ఉంది, దీని ఎదురుగ్గే మేసీస్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఎక్కడ దొరకపోయింటే ఇవన్నీ తిరగాల్సి వస్తూ ఉండే. ఇప్పుడు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఈరోజు బాగా దొరికినాయి కదా. తెలుసు అంటే ఇక్కడ సూట్స్ ఉంటాయి. అవునా? ఓకే. ఇదంతా ఫుడ్ కోర్ట్. ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది. ఇప్పుడే హనీగాడు జున్నుగాడు ఇద్దరు చూసినారు ఐస్ క్రీమ్. ఇప్పుడు వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట. Can we also have a coffee milkshake please? హనీగాడు బనానా ఐస్ క్రీమ్ తీసుకోయింది. జున్ను కాఫీ షేక్ అంట. ఇక్కడ తింటామా? తినుకుంటా వస్తారా? తినుకుంటా వస్తాం. వచ్చండి. నీకేమొద్దా ఐస్ క్రీమ్? వద్దు. ఇప్పుడు మేసీస్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఎందుకు మేసీస్లోకి? నా డియర్ కొనిస్తాం. హనీగానికి గ్రాడ్యుయేషన్ డేకి డ్రెస్ కావాలి. గ్రాడ్యుయేషన్ కి డియర్ కొనిడి. ఎందుకు? ఇది నాకు ఇష్టం. తీసుకో, ఇప్పుడే తీసుకో. ఓకే లే హనీగా, నీకు డ్రెస్ కని చెప్పి వీళ్ళు చూడు లిప్స్టిక్ అవి చూస్తున్నారు. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకుందాం రాండివే. అక్కడ కూడా ఉన్నాయి చూడు. అది కావాలంటే రెడీ కొని. ఏది? ఇది తీసుకో ప్రాబ్లం లేదు. తొందరతో చేయాలి ఏమంటే. అరే పైన రా వీళ్ళది. ఊరికే తిరుగుతా ఉన్నారు. ఐ డిడ్ంట్ నో దట్. కిడ్స్ సెక్షన్ అన్ని పైన. మమ్మీ ఇంకా పర్స్ లోనే ఉంది. రావే ఫస్ట్. ఎందుకే అట్లా వేసుకుంటావా సైడ్కి? కాలేజ్ పాప అనుకుంటున్నావా? బ్లాక్ తీసుకో. మొన్ననే తీసుకుంటే కదా. వీడియో ప్రూఫ్ కూడా ఉంది. బ్లూనే నచ్చిందా? ఏది తీసుకుంది ఇప్పుడు? వద్దురా దాని హనీగానికి. ఇక్కడంతా చూడండి, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ హై స్కూల్ పిల్లలు వీళ్ళందరికీ ప్రామ్ డ్రెస్ అంటారు. ఇవి స్కూల్స్ అయిపోయే ముందు
ప్రామ్ అని ఉంటుంది, దానికి ఇట్లాంటి డ్రెస్సులు వేసుకొని డాన్స్ లో అవన్నీ ఉంటాయి. డాన్స్ పెద్ద డాన్స్ పార్టీ లాగా మొత్తం అంతా సీనియర్స్ వాళ్ళ ఒకటే. ఓకే, ఒక పార్టీ జరుగుతుంది లాస్ట్ లో, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి హై స్కూల్ అయిపోయేటప్పుడు దీన్ని ప్రామ్ అంటారు. సో దానికి ఇట్లాంటి డ్రెస్లు అన్నీ వేసుకొని పోతారు అనమాట. మీది ఎప్పుడు ప్రామ్? అది నెక్స్ట్ మంత్ ఉంది. నెక్స్ట్ మంత్ ఉందా? ఓకే. చూడండి ఇవన్నీ కూడా దానికి సంబంధించేటివి, ప్రామ్ కోసమే. అది అయిపోతే ఇంక తీసేస్తారు దీనిని, తీసేస్తారు అంతే కదా. ప్రామ్ సీజన్ అని ఎవ్రీ సింగిల్ ఇయర్ ఇట్లా పెడతారు, మళ్ళీ తీసేస్తారు. ఓకే, హనీకి కావాల్సిన డ్రెస్ ఇక్కడ ఉంది. ఇది అదేనా ఆన్లైన్లో చూసింది? ఇది చూడండి, ఇది ఈ స్టోర్లో $84 ఉంది ఈ ఫ్రాక్. ఇది ఆన్లైన్లో అయితే $34 ఉంది. కానీ మనము అది ఆన్లైన్ ప్రైస్ చూపిస్తే వాళ్ళు ప్రైస్ మ్యాచ్ చేస్తారు, సేమ్ $34కే ఇస్తారనమాట. హనీ కానీ గ్రాడ్యుయేషన్ డేకి ఇది కావాలంట, పింక్ది ఒకటి ప్లస్ ఈ బ్లూది ఒకటి అనుకుంటున్నాము. కాకపోతే అందరూ గ్రాడ్యుయేషన్ డే ఎక్కువగా బ్లాక్ బ్లూ వేసుకుంటారంట, ఇట్లా పింక్ వేసుకుంటారో లేదో తెలీదు. ఫస్ట్ ట్రై ఆన్ చేస్తుందంట, ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుందంట. హనీ గాడు ట్రై చేసింది ఇది బాగుంది కదనా? నచ్చలేదా? నచ్చలేదా? ఇంకా పార్టీ లుక్ కదా ఉండాల్సినది కాదా? ఓకే, ఇదైతే బాగుంది కానీ గ్రాడ్యుయేషన్ బాగాలేదంట, దానికి సెట్ అవ్వదంట. ఏదైనా బర్త్డే పార్టీలకి, డిస్కో పార్టీలకి, డిస్కో పార్టీకి, పబ్బులకి పోయేటప్పుడు అయితే గోయింగ్ టు డిస్కో పార్టీ. ఇది బాగుంది కదన్నా? హెయిర్ అంతా బాగా వేసుకుంటే బాగుంటుంది. ఏమి ఇది బాగుందా? ఇది సరిపోతుందా? ఇది కూడా వద్దా? బాగుంది మా. సరే సరే, ఫస్ట్ ఇవి వెనక్కి తీసేసి నీ డ్రెస్ వేసుకొని రాపో, ఇంటికి వెళ్ళిపోదాం ఫస్ట్. కాళ్ళన్నీ నొప్పిస్తాను, నిల్చుకోలేకపోతున్నాం మేము. హనీకి ఆ రెండిట్లో ఏది నచ్చలేదంట, అంటే గ్రాడ్యుయేషన్ ఉన్న లుక్ లేదంట అనమాట. సో అందుకోసమనే ఆ రెండు వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇంక ఇంటికి. ఇంకా హనీ గానికి అయితే మేస్ఫీస్లో అయితే ఏం దొరకలేదు, ఇంకా డైరెక్ట్గా ఇంటికి బయలుదేరుతున్నాం. అంతే కదా, ఇంటికే కదా. సరే, ఇక్కడ ఏదో క్లేర్స్ ఇది వేరే చిన్న షాప్, ఇక్కడికి ఏదో వచ్చినారో, ఇది అయిపోతానే ఇంటికి. అట్లాంటి గిఫ్ట్ ఇవ్వాలన్నా గ్రాడ్యుయేషన్? ఇట్లాంటివి చాలా ఎక్స్పెన్సివ్ అన్ని ఇవ్వాలా. ఓకే, క్యాప్ కదా ఇది అంటారు? గ్రాడ్యుయేషన్ క్యాప్. ఇది చూడండి, గ్రాడ్యుయేషన్ క్యాప్ ఇది. ఇట్లా ఓపెన్ చేస్తే ఇది, ఇట్లాంటివన్నీ గిఫ్ట్స్ ఇవ్వాలంట. ఇక్కడ చిన్న చిన్నవన్నీ ఏవో ఉన్నాయి గ్రాడ్యుయేషన్ సంబంధించినవి, అంతే కదా. రమ్మంటావా మమ్మీని? ఇంకా ఇక్కడ ఏం లేవు. హలో అమ్మగారు, రండి. ప్రత్యూష గారు రండి రండి రండి. ఇంకా మొత్తం చూసుకున్నాము, ఇంకా ఇంటికి బయలుదేరినాం. ఇప్పుడు హాయిగా ఉంది, లోపలంతా ఫుల్ సౌండ్స్ కదా. కొంచెం కూర్చుందాం, ఒక 2 నిమిషాలు కూర్చొనేసి వెళ్దాం. హాయిగా ఉంది. అమ్మా, లోపలంతా ఫుల్ సౌండ్స్ ప్లస్ కాళ్ళు నొప్పిస్తున్నాయి. ఎంత తిరిగినా కూడా నాకైతే ఏం కొనిలేదు, కానీ వీళ్ళు కొనుక్కున్నారు. ప్రతి కూడా కొనుక్కోయింది, చాలా కొనుక్కోయింది ప్రతి కూడా. ప్రతి నేనేమో కొనుక్కున్నానా? నా పక్క చూస్తున్నావు, ఏం కొనిలేదంట ప్రతికి. అందుకోసం అలిగింది, మాట్లాడడం లేదు అప్పటి నుంచి. నేను కూడా ఏం కొనుక్కోలేదు, వాళ్ళిద్దరే కొనుక్కోయింది. రా పోదా, రేపు కొనిస్తా ప్రతి ఏమన్నా ఖచ్చితంగా. అక్కడ కాదు నాన్న, ఇక్కడ ఈ లైన్లో పెద్ద తెలిసిన వాళ్ళు మొదలుపోతున్నారు కదా. మమ్మీ చెప్పింది. మమ్మీ చెప్పిందారా? Pause. We're in a car, guys. Pula. Pratyu. I like the AC inside, but I like sitting. ఏరా మీ మమ్మీకి ఏం కొనుక్కోకుండా మీరు ఒకటే Guys, I కొనుక్కున్నారు? can't do I this. know, I'm so excited. రేపు కొనుక్కుందాం ప్రతి మా ఇద్దరు వెళ్ళి. Honey budget. ఆఫీస్కి ఒక 2 days లీవ్ పెట్టు. నారెండు కనులు నయగారాల జరులు చిరుచిందేయు సడులు పసిపాదాలు మీ నాన్న సిరులు విక
వికసించేటి విరులు అనఘై మారి కలలు అభినయనాలు రావే, Oh, sorry. ఏం చేస్తావు అనుకుంటున్నావా? I bought this book. ఇప్పుడు టైము 8 అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చినాము. మార్నింగ్ నుంచి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినాము. వచ్చేటప్పుడు ఆకలి వేస్తా ఉంటే నైట్ డిన్నర్ కోసము పిజ్జా తెచ్చుకున్నాం. జున్ను గ్రాడ్యుయేషన్ డే కోసము వాళ్ళ స్కూల్లో ఇది తీసుకుందనమాట. ఇది ఈ క్యాప్. లాస్ట్ డే మనం క్యాప్ పెట్టుకొని క్యాప్లన్నీ పైకి ఇచ్చేస్తాం చూడు, అట్లా ఇచ్చేయడానికి ఇవి ఇచ్చినారు. ఎంత నాన్న ఇది? ఇది అంటే నేను ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ప్యాకేజ్ అయితే $80. $80కి ఇది ఇది ఇవి మళ్ళీ ఇక్కడ 23 అనేది ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇది ఎట్లా అంటే మనకు మన మెజర్మెంట్ ఇస్తే వాళ్ళు మన సైజ్ బట్టి వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు. ఓకే, ఇది ఇంత పడుతుందా ఇది? సో ఇట్లా ఉంటుంది గ్రాడ్యుయేషన్ డే రోజు. ఆ రోజు నేను కూడా తీసుకొని వేసుకొని ఫోటో తీసుకుంటాను. ఎందుకంటే మన ఇండియాలో ఇట్లా ఇంటర్ సెకండ్ ఇయర్కి డిగ్రీలకి కూడా ఇట్లా ఇయ్యరు కదా ఇవన్నీ కూడా. సో అప్పుడు నేను కూడా వేసుకొని ఫోటో తీసుకుంటాము. కాకపోతే హనీకి అయితే ఇట్లాంటిది లేదు. వాళ్ళే మనమే నార్మల్ మనకి ఏది నచ్చితే అదే డ్రెస్ తీసుకోమన్నారు. వాళ్ళైతే అమ్మడం లేదనమాట. వీళ్ళకి లాస్ట్ డే ఆఫ్ స్కూల్ వచ్చేసి June 1. ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాము, May, June అంతే. ఇంకా 2 monthsలో మొత్తం వీళ్ళకి స్కూల్స్ అన్నీ అయిపోతాయి. జూన్ తర్వాత అంటే June 1కి లాస్ట్ డే. మరి ఇది గ్రాడ్యుయేషన్ ఎప్పుడు? June 4. ఓకే, June 1 ఏమో క్లాసెస్ అన్నీ అయిపోతాయి, స్కూల్ అయిపోతుంది. June 6, 4th. June 4th ఒక చోట పెద్దది ఒకటి హాల్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? డోమ్ అంటారు దాన్ని. చాలా పెద్దది, ఈ ఊర్లో చాలా ఫేమస్ అనమాట. అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తారు వీళ్ళ స్కూల్ వాళ్ళు. అది చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు కదా, బ్యాచ్ అందరూ కూడా వస్తారు, అందరు ఫ్యామిలీస్. ఆ రోజు అయితే ఇంకా బాగా పెద్ద పార్టీ చేసుకుందాము అని పేరెంట్స్ అందరూ అనుకుంటా ఉన్నాము. ఆ రోజు అయితే చాలా బాగుంటుంది. మరి ఈ రోజు షూట్ దేనికి తీసుకున్నావు? నెక్స్ట్ వీక్ సీనియర్ స్పిరిట్ వీక్ అని. ఓకే, ఇప్పుడు స్పిరిట్ వీళ్ళు హై స్కూల్ మొత్తం అయిపోతుంది కదా, వీళ్ళకి అయిపోయేటప్పుడు ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి అన్నమాట. స్పిరిట్ వీక్ అంటే ఏదో ప్లస్ అట్లనే ప్రామ్ అని ఉంటుంది. ఆ ప్రామ్ ఏమంటే ఒక పెద్దది ఏదో డాన్స్ హాల్లో డాన్స్ జరుగుతుంది. దానికి డ్రెస్ సపరేట్ వేసుకొని పోవాలా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. హై స్కూల్ లాస్ట్ డే కాబట్టి. మనకి ప్రామ్ ఉందా లేదా? ప్రామ్ దీనికి లేదంట, డాన్స్లు లేవు దానికి, దీనికి ఒకటే అనమాట. సో మొత్తానికి అయితే అన్నీ దొరికినాయి. అంటే జున్ను కావాల్సినవి దొరికినాయి. హనీకి అయితే ఇంకా గ్రాడ్యుయేషన్ డే డ్రెస్ అయితే దొరకలేదు, చూద్దాం దొరుకుతుంది. సో ఈరోజు బయటికి పోయినందుకు జున్నుకైతే మొత్తం అంతా సెట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. ఇంకా హనీకి ఒకటి ఎప్పుడోసారి మళ్ళీ తీసుకోవచ్చు. కాకపోతే ప్రత్యేక కూడా ఏం తీసేయలేదంట, నేను కూడా ఏం తీసుకోలేదు. ఇంకా పిజ్జాస్ తెచ్చుకున్నాం కదా, ఆ పిజ్జాస్ తినేసి చిన్న మూవీ ఏదైనా చూసేసి పడుకుంటాము. మళ్ళీ రేపు ఎగ్ హంట్ ఉంది, ఈస్టర్ ఎగ్ హంట్ ఉంది. అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ అంటే ఎగ్స్ అన్నీ వేస్తారు, పిల్లలంతా పరిగెత్తుకుంటా పోయి ఎగ్స్ అన్నీ కూడా మనకి ఎన్ని దొరుకుతాయో అన్ని కలెక్ట్ చేసుకోవాలా. అందులో చిన్న బొమ్మలన్నీ ఉంటాయి. సో హనీ కోసము మేము నలుగురు కూడా పరిగెత్తుకుంటా పోయి తెచ్చుకుంటాం. అలా చేస్తారా మమ్మల్ని? 100 eggs రావాలి, మినిమం 100 రావాలా? ఎన్ని వస్తాయి చూద్దాం. 100 ఎన్ని వస్తాయి చూద్దాం. 100 అయితే రాలేవు. Comment down in the comments below how many eggs do you Guess get. గెస్ చేయాలంటే రేపు ఎగ్స్ ఎన్ని వస్తాయో అని మనకు. సో ఇప్పటికైతే ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. టోపీ ఇట్లా ఎగరేస్తే అప్పుడు బాయ్. గాడ్